ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। स्वामी वारिदी ఒక భజన చేద్దాం. భజన చేసిన తర్వాత క్లాస్. వెరీ ఫేమస్ భజన్ చిన్మయ మిషన్ లో స్వామి బ్రహ్మానంద గారు పాడిన భజన. नंद के दुलारे यशोदा के प्यारे, नंद के दुलारे यशोदा के प्यारे, मुकुंद मुरारे मुकुंद मुरारे, दीनों के सहारे, नंद के दुलारे यशोदा के प्यारे, करुणा सागर गिरिधर नागर, करुणा सागर गिरिधर नागर, मुरली मनोहर पाहि मुरारे, मुरली मनोहर पाहि मुरारे, नंद के दुलारे यशोदा के प्यारे, मुकुंद मुरारे मुकुंद मुरारे, दीनों के सहारे, नंद के दुलारे यशोदा के प्यारे, यशोदा के प्यारे। श्री यशोदा कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं, व्यासेन ग्रथितां पुराणं निना मध्ये महाभारतम्, अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी, भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత 13వ అధ్యాయం 26 నుంచి చదువుతామండి. అంటే నిన్న చూసిన శ్లోకాలు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం, క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, వినశ్యత్సు వినశ్యంత్వం వినశ్యత్స్వ వినశ్యంతం
యః పశ్యతి స పశ్యతి సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్వాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి యదా యదా భూతపృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. క్షేత్రజ్ఞ విభాగంలో ఇంతవరకు నిన్న చూసాం. ప్రధానమైన పాఠం ఏంటి స్వామి పరమాత్మ చెప్పాలనుకున్నది ఏంటండి అంటే సమదర్శనం అంటారు. మన జీవితానికి పరమార్థం, అలాగే సుఖ సంతోషాలను కూడా కల్పించేది ఏంటి స్వామిజీ ఏంటి అంటే సమదర్శనం. ఈవెన్ ఆధ్యాత్మికంగానే కాకుండా వ్యావహారికంగా కూడా మనం సంతోషంగా ఉండాలండి అంటే ఈ ఈక్వానిమిటీ మెయింటైన్ చేస్తే మనం సంతోషంగా ఉంటాం. బ్యాలెన్స్ తప్పాము అంటే దుఃఖం వచ్చిందనమాట అండి. కాబట్టి సమదర్శనాన్ని సంపాదించండి. గీతలో పరమాత్మ అనేక సార్లు చెప్తారు సమత్వం యోగ ఉచ్యతే అంట. ఏదైనా మంచి యోగం చెప్పు కృష్ణ అంటే సమత్వం, ఎప్పుడు బ్యాలెన్స్ గా ఈక్వానిమిటీగా ఉండటం యోగం. అర్జున సమత్వాన్ని ఎక్కువగా గీత గ్లోరిఫై చేసింది. ఫైనల్ సమం ఏంటండి? మనందరిలోనూ సమానంగా ఉన్నది ఒకటే, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం మనందరిలో ఈక్వల్. దానిని దర్శించటం ఫైనల్ గోల్. చూసాం స్వామి. దానిని దర్శిస్తే లాభం ఏంటండి అంటే పరమాత్మ అంటారు నహి నస్తి. తనని తాను డీగ్రేడ్ చేసుకోలే, ఇన్సల్ట్ చేసుకోలే. జీవుడు తన స్థాయిని కోల్పోకుండా ఉన్నాడన్నమాట. ఆత్మదర్శనం కోసం ఆయన వాంఛిస్తే నహినస్తి, తనని తాను కోల్పోలేదు. ఇది ఒక లాభం. ఉపనిషత్తుల్లో కూడా ఇది చెప్తారు. ఏమండి మీరు ఆత్మను దర్శించండి, ఆత్మను దర్శించండి అంటారు కదా. ఏంటి లాభం అంటే తతోన విజుగుప్షతే అంటది ఉపనిషత్తు. దీన్ని పొందిన తరువాత జుగుప్స అనే భావం మనలో కంప్లీట్ గా పోతాదంట. జుగుప్స అంటే నాకు అది నచ్చలేదు, చాలా అసహ్యంగా ఉంది, నేను తనని చేర్చుకోను అనే భావం మనలో ఉండదు. ఆ భావాలన్నీ పోతాయి. ఎప్పుడు పోతాయండి అంటే ఆ సమవస్తువుని చూస్తేనే ఈ జుగుప్స అనే బుద్ధి ఇక్కడి నుంచి పోతాది. అది మంచిది కాదట, ఉపనిషత్తు ఖండిస్తుంది. తతోన విజుగుప్షతే. తరువాత నేను చూసాము ప్రకృతి సర్వ కార్యాలకి కారణం ప్రకృతి. ఏవేవో రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కదండి, వీటన్నిటికీ కారణం ప్రకృతి తప్పించి మన స్వరూపం మాత్రం అకర్త. ఈజ్ నాన్ డూయర్, కర్త డూయర్. అటువంటప్పుడు సాధకుడుగా మా స్వామీజీ చెప్పేవారు, సాధకుడుగా మనకి చేయవలసిన పని ఏంటండి అంటే మనం ఈ డూయర్షిప్ ని తగ్గించాలట. అది ఒక సాధన. అందుకే సాధన అంటే కేవలం దేవమందిరంలోనే కాదు, నిత్యము ఉండాలి ఈ జ్ఞానం. కర్తృత్వ భావం అంటే అన్నింట్లో నేనే చేస్తున్నాను, నా వల్లనే ఇదంతా జరుగుతుంది. నెగిటివ్ గా అయినా సరే కొంతమంది అనుకుంటారు నెగిటివ్ గా, నా వల్లనే ఇదంతా నష్టపోయింది. పాజిటివ్ గా అయితే నా వల్లనే ఇదంతా వెలుగుతుంది అంటాం. సో కర్తృత్వ భావాన్ని మనం తగ్గించాలి. నిజంగా మన వల్ల కాదు, మన స్వరూపం అకర్త. సర్వకర్మలని ప్రకాశింప చేయటమే మన విధి. లేదు స్వామి ఇంకా భావం వస్తుంది అండి అంటే ఈశ్వరార్పణ భావం ద్వారా ఈ కర్తృత్వ భావాన్ని మనం విడిచిపెట్టగలగాలి. భగవదార్పణం కర్మలని చేయగలగాలి. అటువంటి ప్రాక్టీస్ మనం సాధనల రూపంలో చేస్తూ ఉండాలి. బాగుంది. ఈ రోజు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ముగిస్తున్నారు. అయితే లాస్ట్ పాయింట్ ఏంటండి క్షేత్రజ్ఞ విభాగంలో ఈ రోజు చెప్పబోయేదండి అంటే
విద్యార్థికి ఒక డౌట్ వచ్చిందండి. నిన్న నేను చెప్పినట్టుగా భగవత్పాదులు కనెక్ట్ చేస్తారు టాపిక్ కి. ఏ టాపిక్ ఈ రోజు కృష్ణుడు చెప్పబోతున్నాడో భగవత్పాదులు ముందు మనల్ని ఆ డోర్ ఓపెన్ చేస్తారు. ఈ రోజు క్లాస్ రూమ్ ఇది అని. ఈ రోజు క్లాస్ రూమ్ ఏంటండి అంటే, విద్యార్థికి ఒక డౌట్ వచ్చిందండి. స్వామి, ఆత్మ శరీరము, మనస్సు, బుద్ధి, వాసనలు వీటన్నింటి మధ్య ఉంటాడు నిత్యం. ఎందుకంటే ఆయన లేనిదే ఇవి పనిచేయవు. కాబట్టి ఈ సంఘం అంతట మధ్యలో ఉంటాడు ఆయన. ఉన్నప్పుడు గురువుగారు, నా డౌట్ ఏంటండి అంటే, ఈ సంఘానికి ఉండే మలినాలు ఆత్మకి ఏవైనా అంటుకునే ఛాన్స్ ఉంటాయా? ఈ మాలిన్యం ఆత్మని ఏమైనా తాకుతుందా? ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ విత్ దెమ్. మనం అంటాం బురద గుంటలో కాలు పెడితే బురద అంటుతుందిగా. మరి మనోబుద్ధులన్నీ ఆయన లేకుండా జరగనప్పుడు వీటికి ఉండే కల్మషాలు, లోపాలు, మలినాలు ఇవన్నీ కూడా సచ్చిదానంద ఆత్మకి అంటుతాయా? అటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? దానికి నాకు సమాధానం కావాలి. అబ్బాయి, మొదటి నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా అంటే, ఆ పిల్లోడు అన్నాడంట, చాలా మంది గురువులు వీటి యొక్క దోషం ఆత్మకి అంటుతుందని చెప్పారు గురువు గారు అన్నాడంట. ఇది చాలా ముఖ్యమైన విషయమే అండి. చాలా ఫిలాసఫీలు అంటుతుంది అంటారు. బుద్ధ మతం, జైన మతం మనం చూసాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడూ అంటారు దేన్ని హింసించకూడదు, దేనిని పీడించకూడదు, దేనిని ముట్టుకోకూడదు, ఎవరిని బాధించకూడదు. ఎందుకు అలా అంటారండి అంటే, వాళ్ళకి అదంతా రియల్, అదంతా సత్యం. అలా పీడించటం వలన ఆ పాపము, పుణ్యము అన్నీ కూడా మనకి అంటుతాయి. ఇది తప్పు. అలాగే హిందూ మతంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ విశిష్టాద్వైతము ఉంది. విశేషణులు అంటారు వేదాంతం, దర్శన శాస్త్రాలు. వారు కూడా అంటారు మలినం అంటుతుంది ఆత్మకి, ప్రకృతి మలినం అంటుతుంది. కాబట్టి మన ప్రకృతిని మనం ప్యూరిఫై చేయడం మొదలు పెట్టాలంటారు. ప్రకృతి మంచిదైతే వాడు మంచివాడు, ప్రకృతి చెడ్డదైతే వాడు చెడ్డవాడు అని ప్రకృతికి సత్యం ఇస్తారు. కొంతమంది అంటారు. మరి మీ సమాధానం ఏంటి? ఆత్మకి ఈ ఉపాధుల యొక్క మలినం అంటుతుందా, అంటదా? మీరు చెప్పండి గురుగారు అంటే, ఈ రోజు అది టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. మన దృష్టి ఏంటో తెలియాలి, ప్రకృతి ఎడల, ఆత్మ ఎడల. శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు ఇది చెప్తారు. 31. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. స్ట్రైట్ ఆన్సర్ నేను చెప్తున్నాను. శరీరస్థోపి, శరీరాల మధ్యలో ఉన్నప్పటికీ, శరీరాలంటే 3 శరీరాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. శరీరస్థోపి, ఈవెందో శరీరాల మధ్య ఆత్మ ఉన్నప్పటికీ, నా కరోతి నా లిప్యతి, ఆత్మ ఎటువంటి కర్మను చేయదు, ఆత్మ దేనిని అంటదు. లింపనము అంటే అంటుకోవడం. ఏ మలినానికి అంటదు, మంచి గంధానికి అంటదు ఆత్మ. నా కరోతి నా లిప్యతి. ఇది నా ఆన్సర్ చెప్పేశాను కదా. ఉత్తముడైతే ఆ గురువు గారు చెప్పారు కాబట్టి కరెక్టే. కానీ గురువుకి కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఏంటంటే మరి ఎప్పుడు డౌట్ రాకూడదు. సో అది ఎందుకు అంటదు, అది ఎందుకు కర్మ చేయదో దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ బ్యూటిఫుల్లీ. మొదట ఆత్మ అంటే ఏంటో తెలిస్తే
అది ఎందుకు ఏ కర్మ చేయదో, ఎందుకు దేనిని అంటదో మనకి అర్థమవుతుంది. ఆ వస్తువు స్వభావం ఏంటో తెలియాలిగా. నేను మొదట ఆత్మ యొక్క స్వభావాన్ని చెప్తాను విను. అర్జున, పరమాత్మ, అయం పరమాత్మ. అయం అంటే దిస్ అని అర్థం. పరమాత్మ అనగానే ఎక్కడో చూడకండి. ఇక్కడే నిత్యము నిత్య ఉపలబ్ధిగా ఉన్నటువంటి అయం పరమాత్మ. ఈ పరమాత్మ, ఈయన స్వరూపం ఏంటనుకున్నావు? అవ్యయ. అవ్యయుడు. అవ్యయుడు అంటే నాశనము లేనటువంటి వస్తువు. ఆత్మకి నాశనం లేదు. ఇది నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో. అవ్యయుడు, ఇది ఈయన యొక్క ప్రత్యేకత. సృష్టిలో ఏ వస్తువు కూడా ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండదు. నాశనం లేకుండా ఏది ఉండదు. జాతస్య హి ధ్రువో మృత్యు, అది రూలు, ప్రకృతి యొక్క రూల్ అది. కానీ ఈ ఆత్మదేవుడు ఉన్నాడే, ఈయన నాశనం లేని వస్తువు. ఏ కారణంగా స్వామి ఈయనకి నాశనం లేదండి అంటే, భగవంతుడు 2 కారణాల వలన అన్నాడు. ఏంటా 2 కారణాలు? అనాదిత్వాత్, బికాజ్ ఇట్ ఈజ్ అనాది, బిగినింగ్ లెస్ మెటీరియల్. ఇది దాని స్వరూపం అనాది కాబట్టి దానికి అంతం లేదు. ఆది ఉంటే అంతం ఉంటది, బిగినింగ్ ఉంటే ఎండింగ్ ఉంటది. ఈ ఆత్మ బిగినింగ్ లేని వస్తువు, ప్రత్యేకమైన కేటగిరీ కాబట్టి దానికి అంతం లేదు. ఇది ఒక కారణం. రెండో కారణం నిర్గుణత్వాత్, ఆత్మ ప్రాపర్టీస్ లేనిది. ఏవైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ కలిగినది నాశనం అయిపోతుంది, సహజం. పాలుకు ప్రాపర్టీ ఉన్నాయి, ఈ రోజంతా ఫ్రెష్ గా ఉంటాయి, రేపు నాశనం అయిపోతాయి. ఎందుకు? ఆ ప్రాపర్టీ లక్షణమే అంత. ఒక్కొక్క ప్రాపర్టీ, శరీరానికి కూడా ఒక్కొక్క ప్రాపర్టీ ఉంది. అదేంటి స్వామీజీ? సాయంత్రం అయింది, రాత్రి అయింది అంటే పడుకుని పోతుంది. నేను బలవంతంగా ఉంచుతానన్నా కుదరదు, ఎందుకంటే తన ప్రాపర్టీ రాత్రి సమయంలో పడుకుంటుంది. ఇవన్నీ గుణాలు. కానీ ఆత్మకు ఏ గుణము లేదు, సద్గుణాలు లేవు, దుర్గుణాలు లేవు. గుణరహితుడు కాబట్టి నాశనం కాడు. ఇది ఒక ప్రత్యేకమైంది కదండి, ప్రాపంచికమైన వస్తువు కాదు ఆత్మ. అనాది, ఆది లేనిది, గుణం లేనిది కాబట్టి నాశనం లేనిది ఈ పరమాత్మ. ఇటువంటి పరమాత్మ శరీరంలో ఉన్నప్పటికీ ఏ కర్మ చేయడు. కర్మ ఎందుకు చేయడం చెప్పగలం తెలుసా అండి? కర్మకి బిగినింగ్ ఉంటుంది, కర్మకి గుణం ఉంటుంది కదా. మరి ఆత్మదేవుడికి బిగినింగ్ లేదు, గుణం లేదు కాబట్టి ఆయన కర్మ చేసే ఛాన్సే లేదు. ఎందుకు ఆత్మ కర్మ చేయదండి అంటే, ఇది పరమాత్మ ఇచ్చిన లాజికల్ ఎక్స్ప్లెనేషన్. కర్మ చెయ్యడు ఆత్మ. ఎందుకండి అంటే, కర్మకి బిగినింగ్ ఉంది, కర్మకి గుణం ఉంది. ఆయనకి బిగినింగు లేదు, గుణము లేదు. నాకు అలాగే నలిప్యతే, ఆత్మ దేనిని తాకదు, అసంగుడు, అన్టచబుల్. గురూజీ అంట, ఆత్మ దేనిని తాకలేడు, అసంగ స్వరూపుడు. మనమంటాం ఇది ఎలా సాధ్యం స్వామి? ఏమంటే మన పరిస్థితి 2 నిమిషాలు ఎవరితోనైనా కలిసాము, మాట్లాడామండి అంటే ఏదో ఒక బురద పట్టుకొని వస్తాం. మంచివాడో చెడ్డవాడో, అందమో గుణమో రుచో ఏదో ఒకటి ఆ వాసన పట్టుకొని వచ్చేస్తాం కదా. కానీ వాటి మధ్యలో ఉంటూనే ఈయన అసంగాన్ని ఎలాగా, ఏ రకంగా ఈయన మెయింటైన్ చేస్తున్నాడు స్వామి అండి అంటే, ఆయన ఏది చెయ్యట్లేదు. సంఘం ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? కర్తృత్వ భావం ఉంటేనే సంఘం వస్తుంది. దేనికైనా మనం ఎప్పుడు అటాచ్ అవుతామో తెలుసా? నేను అనేదాన్ని, ఆ కర్తృత్వ భావం, నేను చేశాను అంటేనే పుణ్యమో పాపమో మంచో చెడ్డో ఏదో. ఇప్పుడు బయట కూడా మనం వెళ్ళినప్పుడు కర్తృత్వ భావం లేని దగ్గర ప్రపంచాన్ని తీసుకురాం. మార్కెట్కి వెళ్ళినప్పుడు 1,00,000 వస్తువులను చూస్తాం, కానీ 1,00,000 వస్తువులు బుర్రలో పెట్టాం, 10 పెడతాం.
ఎందుకు స్వామి? ఆ 10 పైన నా కర్తృత్వ భావం ఉంది కాబట్టి అటాచ్‌మెంట్ వచ్చింది. పక్కింటోళ్ళ పిల్లల మీద మనకు అటాచ్‌మెంట్ ఉండదు. ఎందుకు? వాళ్ళు నా పిల్లలు కాదుగా. మన పిల్లల మీద మనకి అటాచ్‌మెంట్. ఎందుకు? ఇది కర్తృత్వ భావం. ఇది నా వాళ్ళు కాబట్టి నేను అంటుకుంటాను. అయినా ఈ రకంగా ఆత్మ కర్తృత్వ కర్మ చేయదు, అంటుకోదు. ఆత్మ యొక్క స్వరూపం బిగినింగ్ లేనిది, గుణం లేనిది కాబట్టి అటువంటి వస్తువు కర్మ చేసే ఛాన్స్ లేదు. కర్మ చేయకపోతే అంటుకునే ఛాన్స్ లేదు. ఇదైతే మీకు అనుభవమే. కర్మ చేస్తేనే అంటుకుంటాం. గుణం ఉంటేనే కర్మ చేస్తాం. ప్రారంభం ప్రతి కర్మకి ఉంటది. ఈ లక్షణాలు లేవు కాబట్టి అబ్బాయి, నీ ప్రశ్నకి నేను క్లియర్‌గా సమాధానం చెప్పాను. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. అందుకే వేదాంతులు భయపడకూడదు. పాపం చేసేసానేమో, వయసు అయిపోతుందేమో, అవకాశం దొరకట్లేదేమో. మీరు పాపం చేసినా, వయసు అయిపోయినా, అవకాశం ఉన్నా, అవకాశం లేకపోయినా మీరెప్పుడూ ఆత్మస్వరూపులే. ఎప్పుడూ భగవత్ స్వరూపులే. ఆ భయం మనకు లేదు. కాసేపు పుణ్యాత్ముడిని, కాసేపు పాపాత్ముడిని, కాసేపు మంచివాడిని, చెడ్డవాడిని, ఆ డ్రామా అద్వైతంలో కుదరదు. అద్వైతం ఎప్పుడూ కూడా నిత్యముక్త స్వరూపుడే సత్యం. అదొక్కటే ఉంది. ఇంత అథారిటేటివ్ గా చెప్పిన మరొక సిద్ధాంతం లేదు. కాబట్టి యు మస్ట్ బి క్లియర్. గీతామాత చెప్తున్నారండి. ఎవరో సామాన్యుడి మాటలు కావు. సాక్షాత్తు నారాయణ వాక్యం. నిర్భీతో భవ. ఈ గుణాలకి, కర్మలకి అంటుకుంటానేమో అనుకో, అవి ఎప్పుడూ నిన్ను అంటావు. నువ్వెప్పుడు కూడా అవ్యయ పరమాత్ముడివే కదా. అబ్బా, ఎంత బాగుంది స్వామీజీ. ఇలా ఎంకరేజ్ చేస్తే స్వామీజీ మాకు భలే ఖుషీగా ఉంటది స్వామీజీ అంటే కృష్ణుడికి హుషారొచ్చింది. కావాలంటే 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఏవి రకంగా నిన్ను ఏవి అంటవో, ఏ రకంగా నువ్వు ఏ కర్మ కావాలంటే 2 ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇచ్చి చెప్తానని ఒక ఎగ్జాంపుల్ 32వ శ్లోకంలోన, రెండో ఎగ్జాంపుల్ 33వ శ్లోకంలోన స్వామి చెప్తున్నారు. ఈ సిద్ధాంతానికే 2 ఎగ్జాంపుల్స్ కదా. 32లో ఏం చెప్పారో చూద్దాం. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. టుగెదర్. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. అబ్బాయి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిస్తున్నాను అనుకున్నావు? లైక్ స్పేస్. యథా సర్వగతం ఆకాశం. ఆకాశం సర్వంలోనూ వ్యాపించి ఉంటది. నా రూమ్ లోనూ ఉంది, మీరు కూర్చున్న రూమ్ లోనూ ఉంది, బయట 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 ఏమంటారు, బయట వరండాలోనూ ఉంది, సూర్య చంద్రులు ప్రకాశిస్తున్న దగ్గర ఎవ్రీవేర్ సర్వగతం ఆకాశం కదా. కానీ నా ఉపలిప్యతే, ఆకాశం దేనికి అటాచ్ అవ్వదు, దేనిని అంటుకోదు. ఆకాశం ఏం స్వామీజీ అంటుకోదు? సౌక్ష్మ్యాత్. సౌక్ష్మ్యాత్ అంటే ఆకాశం చాలా సూక్ష్మమైనది. పంచభూతాలలో ఆకాశం దేనిని అంటదండి. ఆకాశం తర్వాత వచ్చిన వాయువు అంటుకుంటది, కానీ వాయువుకు రూపం ఉండదు. ఇవి ఒక్కొక్క డిజైన్ కలిగి ఉన్నాయి. వాయువు తర్వాత వచ్చిన అగ్ని, తనకి రూపం కూడా ఉంటది, అంటుకుంటే కాలుతుంది కూడా. అగ్ని తర్వాత వచ్చిన వాయువు మరొక క్వాలిటీ ఎక్స్ట్రా. ఏంటి? అగ్ని తర్వాత వచ్చే వాటర్, నీరు, దానికి మరొక క్వాలిటీ ఎక్స్ట్రా. అదేంటి స్వామీజీ? టేస్ట్. అగ్నికి టేస్ట్ ఉండదు, వాయువుకి టేస్ట్ ఉంటుంది, కానీ వాటర్ టేస్ట్ కూడా పెట్టాడు భగవంతుడు. ఇంకా ఆఖరిది పృథివీ. పృథివీకి వాసన కూడా ఉంటది, టేస్ట్ కూడా ఉంటది, రూపం కూడా ఉంటది, ముట్టుకుంటే తగులుతుంది. సో ఈ రకంగా ఈ పంచభూతాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిలో ఆకాశం సూక్ష్మమైనది కాబట్టి ఈ సూక్ష్మమైన ఆకాశం అంటుకోదు. ఆ రకంగానే తథా, ఇన్ ద సేమ్ వే,
ఆత్మ అపి నో ఉపలిప్యతే, ఆత్మ కూడా దేనిని అంటదు. ఆత్మ ఆకాశం కన్నా సూక్ష్మమైంది. అస్తిత్వం, ఎగ్జిస్టెన్స్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. స్పేస్ ఈజ్ అంటున్నాం, దట్ ఈజ్నెస్ ఈజ్ ఆత్మ. అయినా ఈవెన్ ఆకాశం కూడా ఉండటానికి కారణం ఏంటి? స్పేస్ ఈజ్ అంటున్నాం కదా, దట్ ఎగ్జిస్టెన్స్ దానికన్నా సూక్ష్మమైనది కాబట్టి ఇట్ కెనాట్ టచ్. తదా ఆత్మ అపి నా ఉపలభ్యతే. శరీర అవస్థో శరీర అవస్థితః దేహే, ఈ దేహాలలో ఉన్నప్పటికీ కూడా, సూక్ష్మ కారణ శరీర దేహాలలో ఉన్నప్పటికీ కూడా ఆత్మ తన యొక్క సూక్ష్మత్వం వలన దేనిని అంటదు. లైక్ స్పేస్, దిస్ ఈజ్ మై ఎగ్జాంపుల్. కాబట్టి మనం నిత్యము అసంగ స్వరూపులం, మన స్వరూపమే అసంగం, లైక్ స్పేస్ అని అర్జునుడికి చెప్పారు. కానీ ఆత్మ యొక్క చిత్రం చూడండి. మీకు ఆత్మ దర్శనం కావాలండి అంటే శరీరాలు కావాలి. ఉపలబ్ధి స్థానం ఎక్కడండి అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉపలబ్ధి స్థానం ఎక్కడండి అంటే తిరుమల. అలాగే ఆత్మ యొక్క ఉపలబ్ధి స్థానం ఎక్కడండి అంటే శరీరం లోపట హృదయంలోనికి వెళ్ళాలి అంటాం. శరీరం లోపటే ఉంటాడు, అయినప్పటికీ కూడా ఇవి చాలా యాక్టివ్. శరీరము, మనస్సు, బుద్ధి, ఈ యాక్టివిటీలో మాత్రం దొరకకుండా కూర్చుంటాడండి స్వామి. వాటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ కాడు, కానీ వాటి లోపటే వాటన్నిటిని విత్డ్రా చేస్తూ తనే ప్రకాశిస్తూ ఉంటాడు. సంఘ దోషం లేదు ఆత్మకి. కాబట్టి ఇది నువ్వు నేర్చుకొని చెబుతూ, మరి స్వామిజీ సాధకులుగా మాకేమైనా ప్రాక్టీస్ ఇక్కడ ఉండాలండి అంటే ఒకటే, సంఘ దోషాన్ని, చాలా ప్రమాదం అటండి సంఘ దోషం. దుస్సంగం సర్వదా వర్జేత్. నారదుడు చెప్తాడు నారద భక్తి సూత్రాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుస్సంగాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదట. మనల్ని చాలా క్విక్ గా స్పాయిల్ చేసేసేది దుస్సంగం, సంఘ దోషం అంటారు దీన్ని. అట్ ద సేమ్ టైం సత్సంగం సర్వదా వర్తమానం. సత్తుతో సంఘం అయితే మాత్రం సర్వదా వర్తమానులమై ఉండాలి. దుష్ట సంఘం అయితే సర్వదా వివర్జితంగా ఉండాలి. సాధకుడుగా చెప్తున్నాను. మహాత్ములు చరిత్రలో అనేక సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి ఎగ్జాంపుల్స్ తో. భాగవతంలో అజామిలుడు అనే ఒక మహాత్ముడు కథ. ఈ అజామిలుడు ఉన్నతమైన కులంలో జన్మించిన బ్రాహ్మణుడు అంట. అన్ని సనాతన ధర్మాలు, సాత్విక ఆచారాలు, ఆచారవంతుడైన బ్రాహ్మణుడు. మామూలు వాడు కాదు. ఉదయాన్నే లేవటం, అగ్నిహోత్రాదులు చేసుకోవటం, సంధ్యావందనం చేసుకోవటం, సర్వ సుగుణాలు, సర్వ ధర్మాలు కలిగినటువంటి ఈ వ్యక్తి ఒకరోజు అడవిలో నడిచి వెళ్తున్నాడంట ఒక్కడు. సంఘ దోషం అంటే ప్రభావం చెప్తున్నాను. ఆయనకు భార్య బిడ్డలు అందరూ ఉన్నారు, అందరూ మంచివాళ్ళు, అల్లరి పెట్టేవాళ్ళు కాదు, ఇంట్లో అంతా అనుకూలంగా ఉంది. ఇటువంటి వ్యక్తి అరణ్యంలో నడిచి వెళ్తునేటప్పుడు దారిలో ఒక ప్రాస్టిట్యూట్ లేడీ, ప్రాస్టిట్యూట్ పురుషుడు, వీళ్ళిద్దరూ కేలిలో చూశాడంట. ఈయన భాగవతంలో ఉంది ఈ కథ. చూసేసరికి అజామిలుడికి మనస్సు చెలించింది. కానీ ఈయనకి అన్నీ తెలుసు, అన్ని చదివాడు, అంత కుటుంబం, ఆచారం, వ్యవహారం, స్పిరిచువల్ ప్రాక్టీస్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. కానీ చూడండి బలం, సంఘ బలము. ఈయన కాసేపు ఎక్కడో తిరిగి వచ్చి ఆ అమ్మాయిని అడిగాడంట, నువ్వు నన్ను ఏం పెళ్లి చేసుకోవు. తను చెడ్డదే తన కళ్ళతో తను చూశాడు. చూడండి ఎంత ప్రభావం, సంఘ ప్రభావం, వాసన బలం. అంటే తన కళ్ళతో తన చెడ్డతనం చూసినా అదే స్త్రీని అడుగుతాడు అజామిలుడు, నన్ను పెళ్ళాడు నువ్వు అని. ఆమె అనుకుంది, పిచ్చివాడా ఏంటి, నేను అధమా అధమా అధమా, నువ్వు బెస్ట్ బెస్ట్ బెస్ట్, మనకి ఎలా కానలేదు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను, నాకేం అభ్యంతరం లేదు, పేరు ప్రతిష్టలు అన్ని పోయేవి నీకే, అవేవి నాకు లేవు, మంచితనమే లేదు నాకు
ఆయన పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు, గ్రామంలో వాళ్ళు అందరూ కూడా కోపానికి గురి అయ్యి బహిష్కరిస్తారు. గో అవుట్ ఆఫ్ ఫ్రమ్ అవర్ హౌస్. దే చేజ్డ్ హిమ్ అవుట్. ఊరు బయట చిన్న పాక వేసుకొని నిరంతరం ఈ స్త్రీ సేవలో ఉంటాడు. తెగ నచ్చింది అంట అజామిలుడికి, భాగవతంలో చెప్తారు. చాలా ఇష్టపడింది అంట ఈ స్త్రీ. వీళ్ళకి ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుడితే వాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి కథ మనకు తెలిసింది. అజామిలుడు సర్వ భ్రష్టత్వం అయిపోయాడు. చదువు లేదు, సంధ్య లేదు, ఉపాసన లేదు, అన్ని పోయే. ఆ తేజస్సే పోయింది. పిచ్చివాడిలాగా అయిపోయాడు. మరణకాలం ఆసన్నమైంది. మరణకాలం ఆసన్నమైనప్పుడు వీడు చేసిన పాపానికి, భగవద్ ద్రోహానికి యమదూతలు వచ్చి రెడీగా ఉన్నారట. వీడు చచ్చిపోయే ముందు కనిపించారట వాళ్ళు. వాళ్ళు భయంకరంగా ఉంటారటండి. భయపడ్డాడంట అజామిలుడు. భయపడి ఎవరిని పిలవాలో తెలియక ఎదురుగా కొడుకు కనిపిస్తే నారాయణ అన్నాడంట. నారాయణ అనేసరికి దివ్య తేజస్సుతో నారాయణ దూతలు వచ్చి అక్కడ నిలబడ్డారంట. వీళ్ళని చూసేసరికి యమదూతలకి భయం కలిగిందంట. గెట్అవుట్ అన్నారంట వీళ్ళు నారాయణ దూతలు. యమదూతలు వాళ్ళు బయటికి పోయారంట. ఈ అజామిలుని పట్టుకొని వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఈ యమదూతలు తిన్నగా వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళాడంటే, యముడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారంట, అదేంటి మరణానికి కెప్టెన్ నువ్వంటారు కదా, మరి ఇంకా అనదర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు వాళ్ళు ఎవరండి అంటే, స్వామి అన్నాడంట, ఆ జోన్ మంది కాదురా, ఎక్కడైనా నారాయణ శబ్దాలు వినిపిస్తే మాత్రం మీరు సంచరించకండి. వాళ్ళ శక్తి వేరు. నారాయణ అనేది ఒక అస్త్రంతో సమానం. అది మంత్రం కాదు, అది నారాయణ అస్త్రంతో సమానం. వాళ్ళకి తిరుగులేదు, దండం పెట్టి పారిపోవడమే మనం అని ఈ రకంగా సంఘ దోషానికి ఆ కథ చెప్తారు పెద్దవాళ్ళు. సాధకుడికి ఉన్న కష్టాలు అండి ఇవన్నీను. సాధన మార్గంలో మనస్సును జయించటం కష్టం కాబట్టి, స్వరూపం నిస్సంగం కాబట్టి అక్కడ వరకు అయితే లక్కీ ఏంటండి అంటే, మనం విడిచిపెడుతూ ఉంటే ఈ వాసనలని, వస్తువులతో, వ్యక్తులతో అనురాగాన్ని విడిచిపెడుతూ ఉంటే మనస్సు తన అసంగ స్వరూపాన్ని ఫైనల్ గా రియలైజ్ అవుతుంది. అరెరెరే, ఐ నెవర్ వాజ్ ఎన్ అటాచ్డ్, నా స్వరూపమే సంగరహితం. కాబట్టి ఈ రకంగా తెలుసుకోవాలి. కాబట్టి ఇంకెవరో చెప్పినట్టుగా ఆత్మకి మనస్సు, బుద్ధి, శరీరాల యొక్క మలినాలు అంటావు. అందుకే నేను చెప్పా, ఇప్పుడు కూడా ఆత్మ బ్రహ్మస్వరూపులమే, తరువాత అదే, పూర్వము అదే. కాబట్టి అది అద్వైతం యొక్క నిష్ఠ, స్థాపన. రెండో ఎగ్జాంపుల్ అన్నారు స్వామిజీ. ఆ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే, రెండో ఎగ్జాంపుల్ ఎవరు చెప్తా. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. హే భారత, రెండో ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి శ్లోకం చూసి. రవిః. రవిః అంటే సూర్యుడు. అర్జున, యథా, యథా అంటే ఏ విధంగా అయితే, ప్రకాశయతి సూర్యుడు ప్రకాశింప చేస్తాడు. దేని స్వామి? ఇమం లోకం కృత్స్నం. ఇమం లోకం, ఈ లోకాన్ని, కృత్స్నం అంటే కంప్లీట్ గా లోకాన్ని అంతటినీ, ఏకః రవి ప్రకాశయతి, ఒకే రవి సర్వలోకాలని ఏ రకంగా అయితే ప్రకాశిస్తున్నాడు, ప్రకాశిస్తున్నప్పటికీ లోకంలో ఉన్నటువంటి మంచి చెడ్డలు సూర్యుడిని తాకవు. హత్య చేసిన సూర్యకాంతిలోనే. అంత మాత్రాన సూర్యుడు ఈ హత్యలో నీకేమైనా పాత్ర ఉందా, కోర్టుకు రా అంటే నాకు సంబంధం లేదు. ఒక వ్యక్తి మహాయజ్ఞయాగాది చేస్తున్నాడు. సూర్య, నీ సమక్షంలో యజ్ఞయాగాదమే జరిగింది కదా, ఈ పుణ్యం ఏమైనా నీకు వస్తుందంటే నాకు దాంతో కూడా సంబంధం లేదు.
దీని పేరే ప్రకాశనము అంటారు. మా స్వామీజీ చెప్పేవారు, ఇల్యూమినేషన్ ఈజ్ నాట్ అన్ యాక్ట్. ప్రకాశింప చేయటం కర్మ కాదు. తన ఎదురుగా ఏదొస్తే దానినే ప్రకాశింప చేస్తుంది సూర్యుడు తప్పించి దాని యొక్క లాభ నష్టాలు గుణదోషాలతో సూర్యుడికి సంబంధం లేదు. యథా అదే విధంగా క్షేత్రి అంటే ఈ ఆత్మ కృత్స్నం ప్రకాశయతి క్షేత్రం. ఈ సర్వ క్షేత్రాలని కూడా తను ప్రకాశింప చేస్తుంది. ప్రకాశింప చేస్తునేటప్పటికీ క్షేత్రం యొక్క కర్మతో కానీ క్షేత్రం యొక్క గుణాలతో కానీ ఆత్మకి సంబంధం లేదు. లైక్ లోకుల యొక్క గుణాలతో కానీ లోకుల యొక్క కర్మలతో కానీ సూర్యుడికి సంబంధం లేదు. ఆ రకంగా సో ఇది భగవంతుడు చెప్పిన పాఠం. మొట్టమొదట స్టూడెంట్ అడిగిన ప్రశ్న ఏంటండి అంటే, కర్మలు దోషాలు అంటుతాయా అంటే, ఎందుకు అంటవో సిద్ధాంతపరంగా చెప్పాడు. నాశన రహితమైన వస్తువు, ఆది రహితమైన వస్తువు, గుణరహితమైన వస్తువు కర్మ చేయలేదు. కర్మ చేయకపోతే అంటుకోము కాబట్టి లేవు. ఉదాహరణ ఆకాశము వలె సూర్యుడి వలె ఆయన జస్ట్ ప్రకాశింప చేస్తున్నాడు. ఆయన సమక్షంలో అవి ఆడుతున్నాయి. అంత మాత్రాన వాటి కర్మ గుణదోషాలు వాటికి సంబంధం లేదు. గురుదేవులు చెప్పేవారు, ఒక ఇంట్లో అంట పెళ్లి జరుగుతుందంట, ఒక ఇంట్లో అంట ఫైట్ జరుగుతుందంట. ఒక అరగంట చెప్పేవారు గురుదేవి తత్వం అర్థం అవ్వాలి అని. ఈ పెళ్లి జరిగినప్పుడంట వాళ్ళు లడ్డూలు తెచ్చారు, అరిసెలు తెచ్చారు, గుమగుమాలు ఆడుతుంది బ్యాండ్ మేళం, పెళ్లి కొడుకు బంగారు, అంతా శోభాయమానం, కళ్యాణకరమైన గృహం ఒకటి. వీళ్ళు ఆస్తుల కోసం అన్న తమ్ముడు ఇద్దరు గొడవపడి ఒకడు కత్తి ఒకడు కర్ర తీసి పటా కొట్టుకుంటున్నారట వీళ్ళిద్దరు. ఇది ఘోరమైన కర్మ. ఆఖరికి ఒకడొకడిని చంపేశాడు. ఈ రెండు ఇళ్లల్లోనూ సూర్యకాంతి పడుతుంది, ప్రకాశింప చేస్తుంది. ఈ హత్యలోనూ ఆయనకి ప్రమేయం లేదు, ఈ పెళ్లిలోనూ ఆయనకి ప్రమేయం లేదు. హీ జస్ట్ ఇల్యూమినింగ్. ఆ రకంగానే ఈ క్షేత్రి, ఈ జ్ఞేయ వస్తువు, ఈ ఇల్యూమినేటర్ మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియాలు, అనేక రకాలైన పుణ్య పాప ధర్మ అధర్మ కార్యక్రమాలు, ఇవన్నీ మనం పెట్టిన పేర్లేనండి. ఇది పుణ్యం, ఇది పాపం, ఇది ధర్మం, అధర్మం. 10 సంవత్సరాల క్రితం ఉన్న ధర్మ కార్యం ఇప్పుడు అధర్మం. ఇప్పుడున్న అధర్మ కార్యం అమెరికాలో ధర్మం. రాజ్యాంగం మార్చేశాడంటే రైటే, రాజ్యాంగం మార్చకపోతే తప్పే. సో ఇవన్నీ చాలా మారుతూ ఉంటది. కానీ దేనితోనూ ప్రమేయం లేకుండా ఆయన ఎప్పుడో యుగయుగాలుగా ప్రకాశింప చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి దోషాలు అంటవు అని శ్రీకృష్ణ పరమాత్మ డిక్లేర్ చేసేసారు. టీచింగ్ అయిపోయింది. ఇదే అద్వైతం. ఇప్పుడు ఎలాగూ టైం ఉంది కాబట్టి ఈ సూర్యుడు, ఆకాశం, ఈ రెండిటికి సంబంధించి మన పెద్దవాళ్ళు అంటే అద్వైత సిద్ధాంతంలో 2 సిద్ధాంతాలు చెప్తారు, 2 థీరీస్. ఏమంటే మన అద్వైతంలో మనం ఎప్పుడు ఒకటే మాట, బ్రహ్మసత్యం జగత్మిథ్య, బోలెడన్ని థీరీలు ఉన్నాయి. ఈ సారాంశం అర్థం అవ్వాలి. ఆ వింటున్న కొలది మనకి క్లారిటీ వస్తుంది అన్నమాట. 2 థీరీలు ఉన్నాయి. ఒక థీరీ పేరు ఏంటండి అంటే అవచ్ఛేదవాదము అంటారు. అవచ్ఛేదవాదం అండి అంటే థియరీ ఆఫ్ కండిషనింగ్. అవచ్ఛేదం అంటే కండిషన్ చేయడం, ముక్కలు ముక్కలుగా చూడడం. అవచ్ఛేదవాదం, థియరీ ఆఫ్ కండిషనింగ్. దీనిని దేనిని ఆధారంగా చేసుకొని ఈ వాదాన్ని అంతటిని చెప్తారండి అంటే, తత్వం అర్థం అవటానికి ఆకాశాన్ని ఆధారంగా చేసుకొని ఈ థియరీని డిజైన్ చేశారు. ఓకే, దాని పేరేంటి స్వామిజీ? అవచ్ఛేదవాదం. దేనిని ఆధారంగా చేసుకొని చెప్తారు స్వామిజీ? ఆకాశాన్ని. ఎందుకు చెప్తారు స్వామిజీ? తత్వం అర్థం అవుతారు. అలాగే ఇంకొక థియరీ ఉంది. ఆ థియరీ పేరేంటి స్వామిజీ అంటే ప్రతిబింబవాదము అంటారు. ఇంగ్లీష్ లో థియరీ ఆఫ్ రిఫ్లెక్షన్, ప్రతిబింబవాదం. దాంట్లో సూర్యుడిని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ వాదం, ఆ సిద్ధాంతం. అది కూడా ఎందుకు స్వామి?
తత్వం అర్థం అవటం కోసమే, మన యొక్క సత్యం అర్థం అవటం కోసమే. సో ఒక థియరీ పేరు అవచ్ఛేదవాదం, థియరీ ఆఫ్ కండిషనింగ్. ఇంకొక థియరీ పేరు ప్రతిబింబవాదం, థియరీ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇందులో హీరో ఆకాశం, ఇందులో హీరో సూర్యుడు. ఇద్దరు హీరోలు పెట్టి 2 సినిమాలు తీసాం. సరే స్వామీజీ చెప్పండి, అవచ్ఛేదవాదంలో వాళ్ళు ఏం చెప్తారండి అంటే, మనమంతా ప్రకృతి అంతా, ప్రపంచం అంతా చూసినప్పుడంట మనం ఏమంటాము, ఇదొకటి 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 ఇదొకటి, అన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. వెంకట చైతన్య గారు వేరు, లక్ష్మి గారు వేరు, రామారావు గారు వేరు. ఇవన్నీ కూడా అవచ్ఛేదం అంటే పార్ట్స్ 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 పార్ట్స్. సూర్యుడు వేరు, ఇంద్రుడు వేరు, ప్రధానమంత్రి వేరు, ప్రధాన ముఖ్యమంత్రి వేరు, వేరు వేరు వేరు. దీని పేరే అవచ్ఛేదం కదా. దీనికి ప్యారలల్ గా వాళ్ళు ఎగ్జాంపుల్ ఏమిస్తారో తెలుసా అండి, ఆకాశం కూడా ఇలా ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది. ఆకాశం, స్పేస్ అని 3 చెప్తారు. ఏంటంటే ఆకాశాలు మాకు తెలుసు స్వామీజీ. ఈ 3 ఆకాశాలు ఏంటంటే, ఒక దాని పేరు ఘటాకాశం, పాట్ స్పేస్. ఇంకొక దాని పేరు మఠాకాశం, హాల్ స్పేస్. ఇంకొక దాని పేరు మహా ఆకాశం, ఓపెన్ స్పేస్. ఘటాకాశం, మఠాకాశం, మహా ఆకాశం. ఇక్కడ ఎలాగంటాము, నేను చిన్నవాడిని, ఆయన రాజు, ఆయన దేవుడు, ఇవన్నీ ఇక్కడ, ఇవన్నీ ఇక్కడ. ఇప్పుడు మహాత్ములు వేదాంతులు అంటారు, బ్రేక్ ద పాట్. పాట్ ని మనం బద్దలు కొట్టామనుకో, బద్దలు కొడితే ఇప్పుడు ఏమైనా ఆకాశంలో మార్పు వస్తుందా? ఇది వాళ్ళు మెయిన్ ఇచ్చే ప్రశ్న. ఉపాధులని కానీ బ్రేక్ చేస్తే ఆకాశంలో ఎటువంటి మార్పు వస్తుందా అంటే, దానికి సమాధానం ఏం చెప్తారో తెలుసా అండి, అసలు నిజానికి ఆ కొండ తయారయ్యి అక్కడ ఉండటానికి అవకాశం ఇచ్చేదే ఆకాశం. కొండ బద్దలైనా, కొండలాగా ఉన్న ఆకాశం ఎప్పుడూ ఆకాశం. నిజానికి ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఇటువంటి ఆకారాన్ని కల్పించుకొని నడవటానికి, ఆడటానికి, పాడడానికి అన్నిటికీ అవకాశం ఇస్తున్నది ఆత్మ. శరీరం లోపట ఆత్మ లేదండి, ఆత్మ చైతన్యం లోపట శరీరం కూడా ప్రకాశిస్తుంది, ఒక నామము, ఒక రూపము, ఒక గుణము పెట్టుకొని. ఇది బ్రేక్ అయినంత మాత్రాన ఆ సత్య వస్తువుకి నష్టం లేదు, తనలో మార్పు లేదు, ఎందుకంటే తను క్రియేట్ అవ్వలేదు. అలాగే వాల్స్ బ్రేక్ చేసేసామనుకో, హాల్, మఠం యొక్క మఠాకాశం అంటే హాల్ వాల్స్ బ్రేక్ చేయటం వలన హాల్లో ఉన్న స్పేస్ కి నష్టము లేదు, లాభము లేదు. యాక్చువల్గా ఆ స్పేస్ లోనే గోడలు కట్టి దానికి ఒక పేరు పెట్టాం, ఇది హాల్, సుధర్మ సదనము. అలాగే మహాకాశం కూడా, వర్షాలు పడ్డాయి, పిడుగులు పడ్డాయి, సూర్యుడు వచ్చాడు, రాత్రి వచ్చింది, నక్షత్రాలు వచ్చాయి, మీరు వస్తుండండి పోతుండండి, ఇవన్నీ నాలోనే ఆడుతాయి తప్పించి నేను లైటు కాదు, చీకటి కాదు. చీకటి ఉండటానికి, లైట్ ఉండటానికి నేను సబ్స్ట్రాటం, ఆధారం. సో ఇది మన యొక్క స్వరూపం, ఇవి మన యొక్క ఉపాధులు. ఈ వాదాన్నే అవచ్ఛేదవాదము, థియరీ ఆఫ్ కండిషనింగ్. మనకు ఆ డౌట్ పోవాలి. ఉపాధి ఉన్న మనం ఎవరు? ఆకాశం. మనం కొండ కాదు, మఠము కాదు, పైన ఉన్న బింబాలు కాదు. అది ఎక్కడ ఉంది అనటానికి ఇంక లేదు, ఎక్కడ లేదు అనటానికి లేదు. సర్వవ్యాపి ఏక అద్వైత స్వరూపుడు. ఈ వాదం ప్రకారం తత్వాన్ని ఆకాశంతో సమం, ఎందుకంటే భగవంతుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కాబట్టి. రెండో సిద్ధాంతం పేరేంటి స్వామి? ప్రతిబింబవాదము, థియరీ ఆఫ్ రిఫ్లెక్షన్ అంట. థియరీ ఆఫ్ రిఫ్లెక్షన్, ప్రతిబింబాలండి అంటే ఇది కూడా అంట, సూర్యుడికి ప్రతిబింబం ఇవ్వటం ఒక స్వభావం. అంటే మనం ఒక కొండ పెట్టి దాంట్లో నీరు పెట్టాలి, నీరు ఉంటే సూర్యబింబాన్ని అందులో చూడొచ్చు మనం. దీనికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తారండి అంటే, మనం అందరమీ కనిపిస్తున్న వాళ్ళు మనందరమీ అనేక కొండలతో సమానం. ఈ కొండలంతటా కూడా సూక్ష్మ శరీరము, మనస్సు అనే వాటర్ ని ఫిల్ చేశాం.
సూక్ష్మ శరీరం. ఈ వాటర్ ఎలా ఉంటుందో వాటర్ యొక్క క్లారిటీని బట్టి బింబం యొక్క క్లారిటీ ఉంటుంది. వాటర్ ప్లెయిన్ వాటర్, ప్యూర్ వాటర్ అయితే బింబము ప్లెయిన్ గా నిశ్చలంగా ప్యూర్ గా కనిపిస్తుంది. లేదు మురికి నీరు అయితే బింబం సరిగా కనిపించదు. కదులుతున్న వాటర్ అయితే బింబం కూడా కదులుతూ ఉంటది కదండి. పాలు ఏది నువ్వు నింపితే ఆ రకంగా ఈ బింబం అనేది కనిపిస్తుంది. కానీ సూర్యుడికి ఈ వాటర్ యొక్క బురద కానీ, ఈ వాటర్ యొక్క క్లారిటీ కానీ, ఈ వాటర్ యొక్క డిస్టర్బెన్స్ కానీ సూర్యుడికి అంటవు. ఎందుకంటే నేను వచ్చి అందులో కూర్చోలేదు అసలు. అది నా రిఫ్లెక్షన్, నా చైతన్యం అందులో పడేసరికి అదంతా వెలుతురులాగా నా బింబాన్ని మీరు అందరూ చూస్తున్నారు అంతే. ఆ రకంగా ఈ రకంగా ఉన్నటువంటి అనంత జీవస్వరూపంలో వివిధ రకాలైన అంతఃకరణాన్ని కలిగి ఉన్నప్పుడు మన అంతఃకరణ స్వభావాన్ని బట్టి ఆ దైవీ తత్వం ప్రకాశించడం చూస్తాం. అంత మాత్రాన ఆయన ఈ అంతఃకరణ స్వభావం వల్ల కండిషన్ అవ్వట్లే. మహాత్ముడు, దుర్మార్గుడు, సాధువు, పాపి ఇవన్నీ అంతఃకరణ ధర్మాలు. ఆయన మాత్రం నిర్మలుడు, అసంగుడు. కాబట్టి ఈ రెండో వాదం పేరు ప్రతిబింబవాదం. కాబట్టి విద్యార్థి, నీ స్వరూపం ఎప్పుడు ఆకాశవత్తు, సూర్యవత్తు, నాట్ కొండవత్తు, వాటర్ వత్తు, రిఫ్లెక్షన్ వత్తు. కాబట్టి అది ఎప్పుడు కూడా అకర్త. ఇవి కదులుతూ ఉన్నాయి, కదలకుండా ఉన్నాయి, వీటి ఇష్టం. దీనికి దానికి సంబంధం లేదు. యాక్చువల్గా ఇక్కడ భగవంతుడు చెప్పాలనుకుంటున్నది అయితే జీవుల గురించి ఆయన ఏం చెప్పట్లేదు. ఒకటే ఆత్మ, రెండో టాపిక్కే లేదు. ఒకటే ఆత్మ ఉన్నప్పుడు ఇక కర్మ చేయటం ఏంటి, దానికి అంటుకోవటం ఏంటి, దాని దోషాలు ఆయనకి అంటవు అని డిక్లేర్ చేసి ఈ అధ్యాయాన్ని స్వామి ఉపసంహారం చేస్తున్నారు. లాస్ట్ క్లాస్ భగవంతుడే కంక్లూడ్ చేసేస్తున్నారు. అందుకే ఈ అధ్యాయం కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, కానీ అర్థమైతే మజాగా ఉంటుంది. చాలా 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 తెలియని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 13వ అధ్యాయంలో భగవంతుడు ఏ రకంగా కంక్లూడ్ చేస్తున్నారో లాస్ట్ శ్లోకం 34. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. అర్జున, ఏ విదుహు, ఏ విదుహు అంటే, విదుహు అంటే మహాత్ముడు. ఈ రకంగా తెలుసుకున్నాడు. ఏంటి స్వామీజీ తెలుసుకున్నాడు? క్షేత్ర క్షేత్రజ్ఞయోహో అంతరం. అందుకే ఈ అధ్యాయం పేరు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఆ విభాగం మనం చేయగలగాలి. అది మెయిన్ లెసన్. ఏది అనాత్మ, ఏది ఆత్మ. క్షేత్ర క్షేత్రజ్ఞయోహో అంతరం, ఆ డిఫరెన్స్. ఏ విదుహు, ఏవం, ఏవం అంటే ఈ రకంగా తెలుసుకుంటాడు. ఏ రకంగా స్వామి? నేను ఇన్ని రోజులు ఇంత ఇంత చెప్పాను కదా, పైన చెప్పిన విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఆయన తే పరాం యాంతి, ఆయన ఆ సుప్రీం ఆత్మని చేరుకుంటాడు. ఎందుకంటే క్షేత్ర క్షేత్రజ్ఞాలు తెలుసుకోవటంలోనే క్షేత్రం పడిపోయి, ఆ క్షేత్రజ్ఞమే పరా వస్తువు. పరాం యాంతి, ఆయన ఆ పరా వస్తువుని చేరుకుంటాడు. స్వామిజీ, మరి ఈ డిఫరెన్షియేషన్ చేయటానికి ఎవరు సహాయం చేశారు? జ్ఞాన చక్షుష. నిన్న చెప్పాం, జ్ఞానం ప్రసాదించే బెనిఫిట్ లో ఒకటేంటండి అంటే జ్ఞాన చక్షు. ఆ నేత్రం ఎప్పుడు కూడా బ్రహ్మను చూస్తుంది, మాయను విడిచిపెడతాది. ఆ జ్ఞాన చక్షు ద్వారా ఈ అంతరం చేయగలిగాడు మహాత్ముడు. తద్వారా భూత ప్రకృతి మోక్షంచ, ఆయన కలిగిన లాభం ఏంటండి అంటే, ఈ ప్రకృతి ఏదైతే ఉందో
భూత ప్రకృతి. భూత ప్రకృతి అంటే ఇన్నున్నాయి అని చెప్తున్న ప్రకృతి. ప్రకృతి ఎప్పుడు కూడా అనేకం ఉన్నాయి, రా ఫైట్లు చేద్దాం అంటది. జగడ కలియుగంలో మరీ ఎక్కువ. కలౌ కలహం. భగవన్ నామం చెయ్యి అంటే పట్టుకుపోతా. సాధన చెయ్యు, సత్సంగం విను అంటే నాకు నచ్చలేదు. సినిమా చూస్తావా, యుద్ధాలకైతే వస్తానంటది ప్రకృతి. ఈ భూత ప్రకృతి మోక్షంచ అంటే ఆవిడ నుంచి మోక్షం లభిస్తుంది. ఆవిడ అబ్సెంట్ అయిపోయి జ్ఞాన చక్షువు వచ్చిందండి అంటే ఆవిడ డిసపియర్ అయిపోయిందండి. అంతవరకు భయపెట్టిన ఈ తాడు మీద పాము ఏదైతే ఉందో, పాము లేదో. ఎంత మాయ, ఎంత మోసం చేశావు అంటాం మనం. భూత ప్రకృతి మోక్షంచ. ఈ విధంగా భూత ప్రకృతి నుంచి మోక్షము లభిస్తుంది, పరాగతి కలుగుతుంది. ఆ వ్యక్తి ఈ విధంగా తెలుసుకుంటే. ఏ విధంగా? క్షేత్రం అనేది కేవలం దృశ్యం. దృశ్యం ఎప్పుడూ నష్టం అయిపోయేది, దాన్ని పట్టుకోవలసిన అవసరం లేదు. మనం పట్టుకున్నా పట్టుకోకపోయినా అది పడిపోతుందండి ఎప్పుడో ఒకసారి. అందుకే శరీరం మీద కూడా అంత ప్రీతి ఉండకూడదు, లేకపోతే నేను ఉండలేను. మనదే కాదు, అందరిది కూడా. అది ఒక ధర్మం అంతే. పండు పండింది అంటే పండు పడిపోవాలి, చెట్టుకి ఏలపడతానంటే ఎలాగా? ఏదైనా సరే, ఏ వస్తువు. కాబట్టి భూత ప్రకృతి అనేది దృశ్యం. దృశ్యం ఎప్పుడు కూడా నశ్యం. అది కాలాంతర్గమంలో కలిసిపోతుంది క్షేత్రం విడిచి. మరి క్షేత్రజ్ఞుడు ఎవరు? ఆయన ఏక అద్వైత ఇల్యూమినేటర్, నిత్య ప్రకాశ వస్తువు, మోక్ష స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. క్షేత్రము, క్షేత్రాన్ని ఇలా తెలుసుకోవాలి. దేని ద్వారా? జ్ఞానచక్షు ద్వారా తెలుసుకోవాలంటే శంకర భగవత్పాదులు అంటారు, జ్ఞానచక్షు ఎలా వస్తుంది స్వామి అంటే ఆయన ఏం సమాధానం చెప్తారో తెలుసండి? శాస్త్ర ఆచార్య విహితతయ. ఈ జ్ఞానచక్షువుని మనం ఎలాగా క్రియేట్ చేసుకోవాలండి అంటే, శాస్త్రం ద్వారా, సద్గురువు ద్వారా లభించిన పాఠం ద్వారానే ఆ నేత్రాన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. అంతే కదండి. చిన్నప్పుడు మనకు మ్యాథమెటిక్స్ వచ్చా, ఫిజిక్స్ వచ్చా, పుస్తకాలను చదివి గురువు గారు చెప్పింది వింటేనే ఇప్పుడు మనకి వచ్చు, ఆ చక్షు తయారైపోయింది. అలాగే ఈ జ్ఞానం కూడా శాస్త్రం ద్వారా, ఆచార్యుడు, ఆ రెండింటి యొక్క కృప ద్వారా జ్ఞానచక్షు. అందుకే విడిచిపెట్టకూడదు. రోజు పాఠం చదవటము విడిచిపెట్టకూడదు, గురువుని విడిచిపెట్టకూడదు. ఇంకొక దగ్గర ఎవరో గురుదేవుని అడిగారు, ఇన్ని పుస్తకాలు ఉన్నప్పుడు మరి గురువు యొక్క అవసరం ఏంటండి అని. అంటే గురువు అన్నారంట, వై డోంట్ యు ఆస్క్ ది సేమ్ క్వశ్చన్ టు బుక్స్? ఇదే ప్రశ్న బుక్కుల్ని అడుగు అంటే దాంట్లోనే సమాధానం ఉంది. ఎందుకంటే అవి జడం. నువ్వు చదువుతున్నావో చదవలేదో, నీకు అర్థమైందో నీకు అర్థమైనట్టు చెప్పడం వాటికి తెలియదు, వాటిలో విషయం ఉంది. కానీ యువతల మన రెస్పాన్స్ ఏంటో తనకు తెలియదు. అందుకే శంకర భగవత్పాదులు ఒకానొక దగ్గర చెప్తారండి, శాస్త్రజ్ఞోపి స్వాతంత్ర్యేన బ్రహ్మ అన్వేషణం నా కుర్యాత్. శాస్త్రజ్ఞోపి అంటే చాలా విద్వాన్ అయినప్పటికీ కూడా స్వాతంత్ర్యేన, ఇండిపెండెంట్లీ బ్రహ్మ అన్వేషణం నా కుర్యాత్. బ్రహ్మ అన్వేషణం చేయటానికి ట్రై చేయకు, గురువుని పట్టుకొనే బ్రహ్మ అన్వేషణం చెయ్యి. శాస్త్రజ్ఞోపి స్వాతంత్ర్యేన బ్రహ్మ అన్వేషణం నా కుర్యాత్. కాబట్టి జ్ఞానచక్షు తయారవ్వాలండి అంటే శ్రద్ధ, భక్తి, పవిత్రత, సాత్వికత, నిర్మలత, శాంతత ఇత్యాది సుగుణాలతో సద్గురువులని, మహాగ్రంథాలని, భగవంతుడిని మనం ఉపాసన చేస్తే హాయిగా మన స్వరూపం మనకి చేర్చే ఈ చక్షువు తయారవుతుంది. తద్వారా ఏంటి? ఈ ఇన్నాళ్ళు పీడిస్తున్నటువంటి ఈ భూత ప్రకృతి నుంచి మోక్షం వచ్చేస్తుంది. జ్ఞానచక్షు వల్ల ప్రకృతి మోక్షం ఎలా వస్తుందండి అంటే, ఈ ప్రకృతి యొక్క మూల కారణం అవిద్యా లక్షణం అవ్యక్త ఆఖ్య. ఈ ప్రకృతి అనేది మనకు తెలియకుండా ఉంటుంది, కానీ దాని తల్లి ఎవరండి అంటే అవిద్య. ఈ అవిద్యని సంహరించేదే జ్ఞానం. కాబట్టి అవిద్యా లక్షణ అవ్యక్త ఆఖ్య ప్రకృతి. ఇంకా అటువంటి ప్రకృతి మోక్షణం. మోక్షణం అంటే ఏంటండి అంటే అభావ గమనం. అభావ గమనం అంటే డిసపియర్ అయిపోతుందంట. అందుకే జ్ఞానం తెలుసుకున్న వాళ్ళ దగ్గర అంట ప్రకృతి అంటదంట. ఆయన స్వామీజీ చెప్పేవారు, హరి ఓం హరి ఓం అనుకుని పోతుందంట ప్రకృతి. తన ప్లే కుదరదు.
ఇంకా ప్రకృతికి హరి ఓం చెప్పేశాం. గురుదేవ్ చెప్తారు, హీఈస్ అవేకనింగ్. జ్ఞానచక్షు అంటే ఏంటి? హీఈస్ నౌ అవేకనింగ్. కొత్త శరీరం, కొత్త దశ మొదలైంది విద్యార్థికి. హీఈస్ అవేకనింగ్ టు ద నాలెడ్జ్. ఆ కాంతి పడుతుంది, ఈ చీకటి ఇంకా డిసపియర్స్. జ్ఞానచక్షు ఈవిడాట మరి లేదు. కలలాగే, కలలో పులి సింహము భయపెడతాం, మనం పరుగులు పెడతాం, అది భయపెడుతుంది. ఒక్కసారి అవేకనింగ్ అంటే మేల్కొల్పు. ఒక్కసారి మేల్కొండి, డిసపియర్. ఎన్నాళ్ళు మనల్ని పరుగులు పెట్టించిన ఇవన్నీ కూడా అవేకనింగ్ అంటారు గురుదేవ్. ఆయన ఎంత ఈజీగా చెప్తారంటే, ఆయన వింటుంటే మనం ఆ దశకు వెళ్ళిపోయామనిపిస్తుంది. కలకంటున్నాం. కల నుంచి జాగ్రత్త అవస్థకు రావడానికి ఎంత టైం అంటే ఒక్కొక్క క్షణం. మనం ఇలా జంప్ అయ్యామో లేదో ఆమె కంప్లీట్ గా డిసపియర్ అయిపోయి, ప్రపంచము 14 భువన మండలాలు, సమస్త బంధాలు, బాంధవ్యాలు, అత్యంత పీడ, బలము, దుఃఖము, మంచి చెడ్డ, డబ్బు, లేమి, కలిమి, ఇన్ని వ్యత్యాసాలతో ఉన్న ఈ నిద్రాస్వరూపిణి ప్రకృతి ఒక్క క్షణం ఇలా జ్ఞాన కాంతి వచ్చేసరికి కంప్లీట్ డిసపియర్. అంటే ఉండి లేకపోవడం కాదు, ఎప్పుడూ లేకపోవడం, ఎప్పుడూ లేని స్థితి ఆవిడ. కాబట్టి అందుకే మన వాళ్ళు ఏమంటారండి అంటే, ఈ బ్రహ్మ మాయ అనేవి నిజంగా రెండు వస్తువులు కలిసాయి అని చెప్పం మనం అద్వైతం. నిన్న చెప్పుకున్నాం మనం, సృష్టి అనేది రెండు వస్తువులు కలిస్తే జరగట్లే. ఒకటే నిజ వస్తువు, ఎప్పుడూ నిజ వస్తువే. ఆ నిజ వస్తువు పైన అజ్ఞానవశాత్తు నేనే ఇంకొక దానిని ఆరోపించాను, సూపర్ ఇంపోజ్ చేశాను. నేనే సూపర్ ఇంపోజ్ చేశాను. అది ఎప్పుడైతే నేను నిజ వస్తువుని చూశానో, ఇది ఎప్పుడూ లేదు. ఇది సృష్టి. ఇది మనం చెప్పే క్షేత్రజ్ఞ సంయోగం. క్షేత్రజ్ఞ సంయోగం అనేది ఒక సూపర్ ఇంపోజిషన్, ఒక అధ్యాసమే తప్పించి నిజంగా రెండు కలిస్తే ఏమి సృష్టి ప్రారంభం కాలేదు. కాబట్టి నిజానికి క్షేత్రజ్ఞుడు అనే పదం కూడా క్షేత్రం ఉన్నన్నాళ్ళు చెప్పడానికి. ఉన్నది ఒకటే వస్తువు. అదే గురుదేవ్ అంటారు, నాలెడ్జ్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాలెడ్జ్? ఈ సమస్త జ్ఞాన వ్యవహారం ఎక్కడ? ఆ ప్రిన్సిపల్, ఆ కోర్, ఆ ప్రిన్సిపల్ ఆఫ్ నాలెడ్జ్ తెలుసుకోవడమే అవేకనింగ్, జ్ఞానచక్షు. దెన్ ఆల్ ట్రబుల్స్ విల్ బి డిసపియర్. అది ఒక్కటే ఉంది, నిజానికి ఎప్పుడు ఉన్నది కూడా అదొక్కటే. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అంటాడు అన్నమయ్య. నేను ఇంక ఇదంతా చెప్పాల్సిన పని, ఇదంతా కూడా నా స్వామి శ్రీ వెంకటేశ్వరుడు ఏక మంత్రం. అందునుంచే అలాగే గురుదేవ్ అన్నట్టు ఆ ఒక్క ప్రిన్సిపల్ ఆఫ్ నాలెడ్జే అయిపోయి, ఇంక క్షేత్రం అనవసరం లేదు. క్షేత్రజ్ఞ 7వ అధ్యాయం 9వ అధ్యాయంలో చెప్పినదే ఈ అధ్యాయంలో మరింత ఎలాబరేటెడ్ గా భగవంతుడు చెప్పడం జరిగింది. చూడండి ఎంత బాగుంది జ్ఞానం. జ్ఞానం మధురం, అధరం మధురం, వదనం మధురం భగవంతుడు. అటువంటి మధురాధిపతి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ రకమైన మంచి ప్రసాదాన్ని మనందరికీ కలగజేశారు. రేపు ఆయన బర్త్డే. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్ టు అవర్ చిన్మయ సదన్. సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ గీతాచార్యాస్ బర్త్డే, శ్రీకృష్ణ జన్మాష్టమి. అందరూ రండి, చక్కగా కుటుంబంతో రండి, స్వామిని చూడండి. 8:30 నుంచి 9:30 వరకు కృష్ణ పూజ చేస్తాం. 9:30 నుంచి భౌతిక పూజ చేయటమే కాదండి, చిన్మయ మిషన్ ఎప్పుడు కూడా జ్ఞాన ప్రధానమైనది కాబట్టి కృష్ణ జ్ఞానాన్ని స్మరిస్తాం. అదే వారి యొక్క జ్ఞానమైన గీతామాత పారాయణం. కృష్ణ నామాన్ని స్మరిస్తాం, విష్ణు సహస్రనామ పారాయణం. ఇదంతా కూడా రేపటి పూర్తి భగవదీయ కార్యక్రమం. ఎంత బాగుంటుందో. చిన్నప్పుడు మేము పరుగులు పెట్టేవాళ్ళం, ఎవరైనా గీతా పారాయణం, విష్ణు సహస్ర పారాయణం తెలియదు, కానీ అదొక టేస్ట్, అదొక మకరందం, అదొక ప్రీతి భావం. భగవత్ సాన్నిధ్యంలో ఆ అనుభవం అంత బాగుండేది. కాబట్టి రేపటి ప్రోగ్రాం శ్రీకృష్ణ జన్మాష్టమి స్వామివారిది. ఆ తర్వాత లంచ్ ప్రసాదం కూడా ఇక్కడే.
మేము ఎవరైనా ప్రసాదం తీసుకొస్తాం స్వామి అండి అంటే మోస్ట్ వెల్కమ్. ఎంతమంది 30-40 మంది వస్తారేమో, ఇంకా ఎక్కువ ఎంతమంది వస్తే అంతమంది. మనకేమీ భయం లేదు కదండి. అటువంటిది ఏం లేదు. ఆయనే అందరినీ పిలుస్తాడు, ఆయనే అన్ని ఏర్పాటు చేస్తాడు. మూల పదార్థం. కాబట్టి గురుదేవులు ఉన్నారు. ఇది రేపటి కార్యక్రమం. సో అందరూ రండి. రెండవది, వచ్చే ఆదివారం చిన్మయ సదనంలో మనం యాక్చువల్గా వచ్చే ఆదివారం మాస శివరాత్రి. ప్రతి నెల మనం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తాం. రేపు వచ్చే ఆదివారం మనం అతిరుద్రము అనే ఒక గొప్ప రుద్రాభిషేకాన్ని సంకల్పించాం చిన్మయ మిషన్. దీనికి 11 మంది యజమానులు ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఆ దంపతులందరూ చేస్తారు. అతిరుద్రం ఇది వచ్చే ఆదివారం అండి, సెప్టెంబర్ 5వ తారీఖు జరిగే కార్యక్రమం. వాళ్ళందరూ వస్తారు. 11 రుద్ర నమ్మకాలు, 11x11 మళ్ళా x11 అంటే 121 సార్లు రుద్రపారాయణం జరుగుతుంది. అన్ని ద్రవ్యాలు, అన్ని ప్రసాదాలు, ఒక్కొక్కరు 55,000 రూపాయలు ఈ అభిషేకానికి పే చేసి అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. దంపతులందరూ కూడా 13 మందో ఎంతమందో అర్చక స్వాములు కూడా వస్తున్నారు. కాబట్టి పెద్ద కార్యక్రమం. స్వామీజీ మీరు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు, ఏంటి ఇంత ప్రోగ్రాం దాచేశారండి అంటే అవుతుందో లేదో మాకే డౌట్ఫుల్ గా ఉండింది. ఎప్పుడు వేవ్ 1 అంటాడు, 2 అంటాడు, ఏ వేవ్ ఎట్నుంచి కొడతాదో తెలియక అలా పెండింగ్ లో ఉన్నాం, బయటికి అనౌన్స్ చేయలేదు. తపోవన్ ప్రసాద్ చిన్మయ తేజంలో కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. So you can come and take darshan of Bhagavan Shiva that day, September 5th. Take his blessings. ఆ కార్యక్రమం కూడా ఉంది. మూడవది, ఈ రోజు గీతా జ్ఞాన యజ్ఞం సమాప్తి అవుతుంది కాబట్టి మనం గురు దక్షిణ అనేది సమర్పిస్తాం. తద్వారానే ఈ పుణ్య కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి సో గురు దక్షిణ పంపించాలనుకున్న అందరూ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం, అకౌంట్ డీటెయిల్స్ ఇత్యాదులు. మీ అందరి సహకారం ఈ పుణ్య కార్యక్రమానికి, మన మిషన్ కార్యక్రమానికి అవసరం. అలాగే తెలిసిన వాళ్ళు ఎవరైనా మనకు తెలుస్తుంది, ఇఫ్ దే వాంట్ టు సపోర్ట్ అవర్ మిషన్ ఫైనాన్షియల్లీ, పర్టికులర్లీ ఐఎమ్ సేయింగ్, ఆర్థికంగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా సహాయం చేయమని చెప్పాలి. వాళ్ళకి కూడా ఆ భాగ్యాన్ని మనం కల్పించాలి. ఓం పూర్ణమ. ఆ తరువాత అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతిరోజు తప్పకుండా వచ్చి ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, సద్గురువులకి, భగవంతుడికి, సమస్తులకి కూడా ధన్యవాదం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుదేవ, శ్రీ గురుదేవ, శ్రీ గురుదేవ, శ్రీ గురుదేవ. గురుదేవుల దయ ఉంటేనే ఇంత భాగ్యం మనందరికీ కలిగింది. ఐ ఎంజాయ్డ్.